ఇది స్కూల్కి మీ పిల్లల్ని పంపించే పేరెంట్స్ అందరికీ ఒక వార్నింగ్. మీ పిల్లలు ఎలాంటి డేంజర్లో ఉంటారో కొన్నిసార్లు, అందరూ అని నేను చెప్పను, కొన్నిసార్లు ఇదిగో ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు పంట కాలువలో బోల్తా పడింది. అందులో 20 మంది చిన్నారులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లాలో మరొక రోడ్డు ప్రమాదం ఇలాంటిది జరిగింది. మొత్తం 107 మంది విద్యార్థులతో ఆ స్కూల్ బస్సు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. 107 మంది విద్యార్థులు ఒక స్కూల్ బస్సులో ఉన్నారు. బస్సు కెపాసిటీకి మించి విద్యార్థులను తరలించింది ఆ స్కూల్ యాజమాన్యం. అదుపు తప్పి పంట పొలాల్లో పల్టీ కొట్టింది ఆ బస్సు. అక్కడికి హుటాహుటిన వెళ్ళి ఆ చిన్నారులందరినీ హాస్పిటల్కి తరలించారు స్థానికులు. పెనుబల్లి మండలం గణేష్పాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటి అంటే, ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అంటూ చెప్తున్నారు విద్యార్థులు. ప్రమాదం జరిగిన వెంటనే, ఇది ఇంకొక దారుణం, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సో ఒక్కసారి నేను ఎందుకు ఇది వార్నింగ్ అన్నానంటే, స్కూల్ చిన్న పిల్లల్ని స్కూల్కి మీరు మీ 3 ఏళ్ల నుంచి మొదలు పెడితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లల్ని పంపిస్తూ ఉంటారు కదా, అల్లారు ముద్దుగా పెంచుకునే చిన్న పిల్లలు అమాయకులు కదా. చూడండి, అదిగో అక్కడ చూడండి, ఆ తండ్రి ఒక చిన్న బాబు తండ్రి గుండెలు బాదుకొని ఎలా ఏడుస్తున్నాడు చూసారు. అదిగో అక్కడ కనిపిస్తున్నారు, చూస్తున్నారు మీకు, చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్గా చిన్న చిన్న గౌన్లు వేసుకొని ఎలా కనిపిస్తున్నారు చూస్తున్నారా. దే ఆర్ ఇన్ దట్ బస్. ఆ స్కూల్ డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడు. హౌ కెన్ హీ డూ దట్? ఒక బస్సు డ్రైవర్ మద్యం తాగి ఎలా డ్రైవ్ చేస్తాడు, అందులో చిన్న పిల్లలు ఉండేటువంటి స్కూల్ బస్సు డ్రైవర్. అంత కామన్ సెన్స్ లేకుండా ఎలా చేశాడు? ఆ యాజమాన్యం ఏం చేస్తుంది? ఒక స్కూల్ బస్సు నడిపే ముందు ఆ డ్రైవర్ ఏ కండిషన్లో ఉన్నాడో చూసుకోలేరా? ఆ యాజమాన్యం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా? పాపం చూడండి, ఆ తల్లిదండ్రులు చూడండి, తమ పిల్లలు చాలామంది ఇంకొంచెం ఏదైనా జరగరాంది జరుగుంటే, ఇంకొంచెం జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు ఎలా తట్టుకోగలుగుతారు? ఎన్ని గుండెలు పగిలుండేవి అది ఆ వార్త తెలిస్తేనే. అసలు ఇలాంటిది ఒకటి జరిగిందంటేనే తట్టుకోవడం కష్టం అవుతుంది కదా. చిన్న పిల్లలు పాపం, అందులోనూ 107 మందిని ఒకే బస్సులో ఎక్కించడమా? ఆ బస్సులో ఎంతమంది పడతారు? ఎంత ఇరికించి ఉంటే పాపం ఆ పిల్లలు ఎంత సఫకేట్ ఫీల్ అయి ఉంటారు. ఆ డ్రైవర్ ఎంత మద్యం మత్తులో ఉండుంటే ఇలా డ్రైవ్ చేస్తాడు. అన్నిటికి మించి అక్కడ ఒకవేళ పడిపోతే, ఆ స్కూల్ బస్సు దొర్లి కింద పడిపోతే చూస్తున్నారు ఎంత లోతులో పడిపోయిందో. పిల్లలందరినీ పాపం ఆ బ్యాగ్స్ చిన్న పిల్లల్ని బయటకు తీస్తున్నారు. ఆ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడంట. మద్యం తాగి స్కూల్ బస్సు డ్రైవ్ చేయడం ఒక పెద్ద నేరం. అందులోనూ కెపాసిటీకి మించి చిన్న పిల్లల్ని అందులో ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంకో నేరం. అంత పెద్ద చిన్న పిల్లలు పాపం తన మీద నమ్మకం పెట్టుకొని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుని ఆ పిల్లల్ని పంపిస్తే వాళ్ళని అలా ప్రమాదం జరిగినప్పుడు వదిలేసి పారిపోతాడా? మనిషేనా? మనిషి అనే వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? అణువణువున నిర్లక్ష్యం. అక్కడ ఆ తల్లిదండ్రులను చూడండి, ఎంత భయపడి ఉంటారు ఈ ఘటన జరిగిందని తెలిస్తే. అక్కడి నుంచి కనీసం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ ఘటన జరిగే ప్లేస్కి వచ్చేసరికి వాళ్ళ గుండెలు పగిలిపోయి ఉండవా? వాళ్ళ పిల్లలకి ఏమైందో అన్న భయంలో ఏమైపోయి ఉంటారు వాళ్ళు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ స్కూల్ యాజమాన్యం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే అంతమంది పిల్లల్ని ఆ బస్సులో ఎక్కిస్తున్నారనే విషయం తెలీదా? ఎంతమంది పిల్లలు ఆ బస్సులో వస్తారో తెలీదా? 107 మంది పిల్లల్ని ఎలా ఎక్కిస్తారు ఆ బస్సులో? అసలు మద్యం తాగిన డ్రైవర్ని ఆ బస్సులో ఎలా అలౌ చేస్తారు? ఆ బస్సు అలా దొర్లితే కింద ఆ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోతాడా? అరే పిల్లలు ఎలా ఉన్నారో అని చూసుకోవాలి కదా. నా ప్రాణాలు పోయినా పర్లేదు, ముందు పిల్లల ప్రాణాలు కాపాడాలి అని అనుకునే వాళ్ళు కదా డ్రైవ్ చేయాల్సింది స్కూల్ బస్. they just left them like nothing. అతని ప్రాణం కాపాడుకోవాలి, పారిపోయాడు అక్కడి నుంచి. మనిషి అనే వాళ్ళు చేయగలిగిన పని కాదు అది. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ ఫర్ ఎవ్రీ పేరెంట్. చూసుకోండి జాగ్రత్తగా మీ పిల్లల విషయంలో. అంతమందిని ఎక్కిస్తుంటే అసలు పేరెంట్స్ ఏం చేశారు? అక్కడ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఉదయ్ ఉన్నాడు మా ప్రతినిధి. ఒక్కసారి ఉదయ్తో మాట్లాడే ముందు ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారో కూడా విందాం. ఉదయ్, ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్ చేయండి. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ప్లే చేయండి ప్లీజ్.
మాది గణేషన్ పోడ్ అండి. మేము బస్సు వెనకే ఉన్నాం, కారులో ఉన్నాం అండి. మేము విజయవాడ నుండి వస్తున్నాము. మేము ఇక్కడ క్రాస్ అయ్యాం, బస్సు వెనకే మేము ఉన్నాము. మాకన్నా ఫుల్ స్పీడ్ లో వచ్చేసాడు. ఇక్కడ కాలువ అండి, ఇది నందికొండ కాలువ, సాగర్ నీరు వచ్చే కాలువ. ఈ కాలువ కలవట్టుకి గుద్దేసి బస్సు బోర్ల తిరిగింది. వెంటనే మేము వెనక నుండి వచ్చేసరికి అప్పటికే డ్రైవర్ బయటకు వచ్చేసాడు, పారిపోయాడు. మేము వెంటనే స్పందించి ఇక్కడ మా వాళ్ళు ఇంకొక 7-8 మంది ఉన్నారండి ఇక్కడ పనికి వచ్చిన వాళ్ళు. వెంటనే పిల్లల్ని బయటకు తీసేసి ఇచ్చేసాము. ఒక 10 మందికి మాత్రం, ఒక 4గురికి నడుము విరిగిపోయింది, ఒక ఇద్దరికి మాత్రం చెయ్యి ఇరిగింది, ఒక ఇద్దరు మాత్రం ఇక్కడ బాగా దెబ్బ తగిలిందండి. చిన్న పిల్లలకి, చిన్న పాపకి, ఒక పాపకి. మొత్తం వెంటనే ఉన్న పిల్లల్ని ఇక్కడే మా కారులోనే తిరువూరు హాస్పిటల్కి పంపించాము. మిగతా అందరిని కూడా అంబులెన్స్ లో ఎక్కించి పంపించాము. మిగతా చిన్న చిన్న దెబ్బ తగిలిన వాళ్ళని హాస్పిటల్కి పంపించాము, సత్తుపల్లి అంబులెన్స్ ఎక్కించి. డ్రైవర్ మాత్రం ఫుల్ గా డ్రింక్ చేసి ఉందండి. ఈ రోజు కార్యక్రమానికి వెళ్ళి ఫుల్ గా మందు తాగి వచ్చాడంట. ఫుల్ మందు మాత్రం తాగి ఉన్నాడు, ఎవరికి దొరకకుండా పారిపోయాడు. వివేకానంద స్కూల్ బస్ మొదలుగూడెం గణేష్ పాడ్ అవుట్స్కట్స్ లో కెనాల్ లో పడడం జరిగిందండి. ఇందులో ఒక 60 to 70 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అంచనా. ఓ 20 మెంబర్స్ వరకు ఇంజురీస్ అని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంజురీస్ అయిన పర్సన్స్ ని, స్టూడెంట్స్ ని మనం తిరువూరు మరియు పెనుబల్ హాస్పిటల్ పంపించడం జరిగింది. సో వివేకానంద స్కూల్ అట, ఆ యాజమాన్యం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 107 మంది పిల్లలు ఎలా ఉన్నారు ఆ బస్సులో, ఎలా ఎక్కిస్తారు మీరు? ఆ మాత్రం తెలియదా ఎంతమంది పిల్లలు వస్తారో? అట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్తున్నారు, పాపం అక్కడ ఉన్నటువంటి స్థానికులు 10 మంది పిల్లల వరకు నడుములు విరిగాయని చెప్తున్నారు. చిన్న పిల్లలు నడుములు విరిగిపోయాయి అంత చిన్న వయసులో, దెబ్బ తగిలే, తీవ్రమైనటువంటి దెబ్బలు ఆ స్పైన్కి, నడుముకి తగిలితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏమైపోవాలి వాళ్ళు? ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా పోషించుకోవాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది. కొంతమందికి చేతులు విరిగాయంట, కొంతమందికి తలకి తీవ్రమైన గాయాలు అయ్యాయంట. వినడానికే ఇంత భయంకరంగా ఉందే. ఎంత మూర్ఖుడైతే ఆ బస్సు డ్రైవర్ అలా చేస్తాడు? మద్యం తాగి బస్సు డ్రైవ్ చేస్తాడా? ఎంత నెగ్లిజెన్స్ ఇది! బస్సు పడిపోతే పిల్లల గురించి పట్టించుకోకుండా, పాపం వాళ్ళు ఆ దెబ్బలు తగిలి అంత అరుస్తూ ఉంటారు కదా, అంత ఏడుస్తూ ఉంటారు కదా, అంత భయంలో ఉంటారు కదా. హౌ కెన్ హీ లెఫ్ట్ దెమ్? అక్కడి నుంచి వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు అతను? మనిషి అనే వాళ్ళు చేయగలుగుతారు ఆ పని? ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఎంతమంది పిల్లల్ని ఒక బస్సులో ఎక్కించాలో తెలియదా? ఎంతమంది పిల్లలు వస్తారు, ఎన్ని బస్సులు పంపించాలో తెలియదా? బస్సు పంపించే ముందు డ్రైవర్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకునే పని లేదా? అంటే విలువ లేదా పిల్లల ప్రాణాలకి? విలువ లేదా ఆ తల్లిదండ్రులకి, ఆ కుటుంబాలకి? ఉదయ్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఉదయ్, ఏంటి ఇంత దారుణమా? ఏంటి అక్కడ పరిస్థితి? పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఆ యాజమాన్యం రెస్పాండ్ అయిందా లేదా? పారిపోయిన డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్తున్నటువంటి స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడి మేజర్ కాలువలో పడింది. దీంతో చాలా తీవ్రమైనటువంటి గాయాలు స్కూల్ విద్యార్థులకైన సమాచారం. పెనుపల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. రేంసూరు మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామంలో శ్రీ వివేకానంద స్కూల్ విద్యార్థి అంతా కూడా ప్రస్తుతం క్షతగాత్రులుగా గుర్తించారు. స్థానిక సిబ్బంది అంతా కూడా ఆ క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి తిరువూరుతో పాటు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్కూల్ డ్రైవర్ పరారైనట్టు తెలుస్తుంది. స్కూల్ డ్రైవర్ అతివేగం, అదేవిధంగా మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి ప్రాథమికమైనటువంటి కారణాలుగా ప్రస్తుతం స్థానికులు అయితే సమాచారం ఇస్తారు. ఘటనా ప్రదేశానికి గత కొద్దిసేపు క్రితం సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యే మట్టా రామయ్యతో పాటు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు అయితే కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. సుమారు 20 నుంచి 40 మంది వరకు కూడా క్షతగాత్రులు ఉండొచ్చని సమాచారం. చాలా మంది విద్యార్థులకు చేతులు, కాళ్ళు కూడా విరిగిపోయి కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి గాయాలు కావడంతో చిన్నారులు కూడా హాహాకారాలు పెట్టారు. ఘటన జరిగినటువంటి కొద్దిసేపట్లోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంత వాసులంతా కూడా ఒక్కసారిగా బస్సు వద్దకు, ఆ ప్రమాదం జరిగినటువంటి సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసి మరి బస్సులో ఉన్నటువంటి చిన్నారులంతా కూడా బయటికి సురక్షితంగా తీసుకురాగలిగారు. కానీ చాలా మంది విద్యార్థులకు అప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి డ్రైవర్ పరారవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులే వెంటనే క్షతగాత్రులను 108 ద్వారాతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాల్లో వెంటనే స్పందించి అటు మానవతా దృక్పథాన్ని చాటారు, ప్రదర్శించారని చెప్పుకోవాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ మేజర్ కాలువలో బస్సు పడటానికి ముందే డ్రైవర్ అతివేగంతోనే అక్కడ ఉన్నటువంటి ఆ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని, డ్రైవర్ మద్యం మత్తులో ఉండడానికి కూడా స్థానికులు సమాచారం అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం
శ్రీ వివేకానంద స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని, పాఠశాల విద్యార్థులను బస్సులో తరలిస్తూ ఇటువంటి నిర్లక్ష్యంగా అతివేగంతో నడుపుతూ మద్యం సేవించి వాహనం నడిపినటువంటి సదరు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. విద్యార్థుల హాహాకారాలు, అటు తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుతో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా సహకారంతో అక్కడ ఉన్నటువంటి చెత్తగాతులు, ఆ చిన్నారులను వెంటనే తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అటు పెనుబల్లి ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స ప్రయత్నం అయితే ప్రస్తుతం తల్లిదండ్రులు అటు ఉన్నటువంటి స్థానికులు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఘటనపై ఇంకా పూర్తి విషయాలు వెల్లడవలసిందే. డ్రైవర్ పరారీలోనూ డ్రైవర్ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రగమయ్య కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తల్లిదండ్రులకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం ఇస్తున్నారు. సరిగ్గా ఉమ్మడి ఖమ్మంలో ఈ రోజు కేవలం గంటల వ్యవధిలోనే 2 చాలా తీవ్రమైనటువంటి భారీ రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి బస్సు బోల్తా పడింది. అది జరిగినటువంటి కొన్ని గంటల లోపే ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలానికి సంబంధించి, వేంసూరు మండలానికి సంబంధించినటువంటి అక్కడ ప్రైవేట్ పాఠశాలల బస్సు కూడా రోడ్డు ప్రమాదం సంభవించింది. సో దీంతో చాలా పెద్ద ఎత్తున భయాందోళన నెలకొంది. తల్లిదండ్రులు కూడా చాలా భీతిలతో ఆహాకారాలు పెడుతూ ఆ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తమ పిల్లలకి ఏమైంది, ఎక్కడెక్కడ గాయాలంటూ కూడా పిల్లల్ని కూడా పూర్తిగా శరీరాన్ని కూడా తరిమి చూసే ప్రయత్నం చేశారు. తరిమి చూసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం పిల్లలకు చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం వారి ఆరోగ్యం అంతా కూడా అయితే ఎటువంటి విషమంగా లేదని, కానీ తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఘటనపై మరింత సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పి సత్తుపల్లి ఏసీపీ వసుంధర యాదవ్ అయితే మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశం నుంచి పూర్తిగా క్షతగాత్రులను ఇంకా ప్రభుత్వ ఆసుపత్రికి నుంచి వారికి మెరుగైన చికిత్స అవసరమైతే ప్రభుత్వం తరఫున కూడా సహాయం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే మట్టా రగం అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నందు, స్కూల్ యాజమాన్యం అయినా రెస్పాండ్ అయిందా ఉదయ్? ప్రస్తుతం ఘటనా ప్రదేశాలను కూడా స్కూల్ యాజమాన్యం చేరుకుంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారిస్తున్నారు పోలీసులు. అసలు డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా, ఎందుకు ముందుగా డ్రైవర్ బస్ ని పూర్తిగా తీసుకువెళ్లే ముందు ఎందుకు వెరిఫై చేశారా లేదా, ఇటువంటి అంశాలపై కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. నిన్న నూతన సంవత్సరం కాలంతో చాలా మంది డ్రైవర్లు కావచ్చు ఈ మద్యం మత్తులోనే ఉన్నారని, ఈ రోజు జనవరి 2వ తేదీనైనప్పటికీ కొద్దిగా విధులకు హాజరయ్యారని, మద్యం మత్తులోనే మద్యం సేవించి డ్రైవింగ్ జరుపుతున్నారని చెప్పి కూడా ప్రస్తుతం కొంత ప్రాథమిక సమాచారం అయితే అందులో అయితే ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తులోనే అధికారికంగా తాము ఒక ప్రకటన విడుదల చేస్తామని చెప్పి పోలీస్ శాఖ చెప్పింది. ప్రస్తుతం డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్ వివరాలు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా సేకరిస్తున్నారు. వేంసూరు మండలంలో జరిగినటువంటి ఘటనతో చాలా పెద్ద ఎత్తున విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ప్రధానంగా పంట కాలువలో, మేజర్ కాలువలో నీటి సరఫరా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. చాలా మంది విద్యార్థులు పూర్తిగా స్వల్ప గాయాలతోటే బయటపడ్డారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు అటు అధికార యంత్రాంగం కూడా పెను ప్రమాదం సంభవించకపోవడంతో, ఆ పెను ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం. కానీ ఈ ఘటనపై మాత్రం ప్రభుత్వం కూడా సీరియస్ గా రెస్పాండ్ అవుతుంది. వివేకానంద స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నందు, రైట్, డీటెయిల్స్ అందిస్తుండండి. ఆ పిల్లలకి ఎలా ఉందనేది ఏమైనా తెలుస్తుందా ఉదయ్ మనకి? ఇప్పుడు హాస్పిటల్కి ప్రస్తుతం 20 మంది చిన్నారులకు మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయినట్లు మనకు సమాచారం. మరికొన్ని మంది చిన్నారులకు స్వల్ప గాయాలు అవుతాయి. అయితే ప్రాణానికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదని మాత్రం ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులకు తిరువూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నారు. మరికొంతమందికి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఇంకా పూర్తిగా వారి వివరాలు కూడా తెలియాల్సింది. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తాను ఉంటాను. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, డీటెయిల్స్ అందిస్తూ ఉండండి. సో మనం చూస్తున్నాం 107 మంది